ఉన్నాను తోడు. ఆవిడకి ఇష్టం లేనప్పుడు ఉండకూడదండి, మీరు చేసే తప్పది. చేయి తీరపుణ్య సౌండ్స్ కి నాకు సైలెంట్ గా ఉండరా మరి. గర్ల్ ఫ్రెండ్ జాలర్పేట ఇటువైపు అదే తెలి అంటే ఇటు చేపలు ఎక్కువ అమ్ముతారు కదా. అది అది అటువైపు 3 కిలోమీటర్ల పైన. మీరు ఎటువైపు వెళ్తున్నారు? రండి అయితే సరే ఉంటున్నామ్మా. చేపలు అమ్మిన ప్లేస్ కావాలా? ఫిషింగ్ హార్బర్ వెళ్ళాలి. మీరు ఎక్కడి వరకు? ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. పోలీసా? ఆర్టీసీ. సీట్ బెల్ట్ పెట్టుకోరా. ఆర్టీసీ మరేంటి ఫ్రీ బస్సులు పెడతారంట నెక్స్ట్? తెలుగుదేశం వస్తే ఫ్రీ బస్కి అవకాశం ఇస్తాడు. ఓకే, మీరేంటి డ్రైవరా? మీకు మంత్లీ శాలరీస్ పడిపోతున్నాయా మంత్లీ లేట్ అవుతుంది? మంత్లీ అంటే మా శాలరీ మా డిపార్ట్మెంట్ నుంచి వస్తుందండి, కాకపోతే ఆర్డర్ పాస్ చేస్తాను. మా సర్వీస్ అంతా మా డిపార్ట్మెంట్లోనే ఉంటుంది కదా. అమౌంట్ అంతా ఏ రోజు అమౌంట్ ఆ రోజు మా డిపార్ట్మెంట్. నిన్న చేసిన అమౌంట్ అంతా ఈరోజు బ్యాంక్లో వేస్తాం. అంటే నిన్న మార్నింగ్ వచ్చింది వెళ్ళిపోద్ది, నిన్న మధ్యాహ్నం నిన్న నైట్ వచ్చింది, ఈరోజు మార్నింగ్ వెళ్తుంది బ్యాంక్కి. ఓకే, ఏ డిపోకి ఆ డిపోకి లక్షల క్యాష్ ఉంటుంది కదా. అవునవును, మీ దగ్గర ఉంటుంది. పాస్ చేయాలి ఆర్డర్ పాస్ చేస్తే. మా పేరేం పేరు మీది? నా పేరు ఈశ్వర్. ఓకే, స్ట్రీట్. సైలెంట్గా ఉండరా మరి. గర్ల్ ఫ్రెండ్ పీక్ తింటది నన్ను అలా ఎక్కడ. అందుకే ఎవరిని పడితే వాళ్ళు తోడు తీసుకెళ్తాను. ఎక్కించుకొని వెనకదలండి. అంటే చనిపోయిందిలేండి, నాకు కనిపిస్తుంది. ఒక పెళ్ళి చేసుకొని అవ్వదు. అట్లా ఎంతమందికి చూపించినా నిన్ను వదిలేదే లేదు అనేసి ఇట్లా కొన్ని బండి ఎక్కే వాళ్ళని బండి ఎక్కిన వాళ్ళని కూడా సరిగ్గా ఉండి ఇది ఇట్లా రేపడం, జుట్టు పట్టుకోవడం, నువ్వు అప్పుడే మాకెందుకు తరలిపోయింది పక్కన బస్సు ఎక్కి పర్లేదండి మామూలు తెలియదు కదా. అదే ఏమందలండి, ఫ్యామిలీ అనేటప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మీకు ఇబ్బంది పెట్టదండి. నాకు తోడు ఒంటరిగా వెళ్ళడానికి భయం, అంతే. తోడు అంతే. ఆవిడ ఉన్నప్పుడు మీకెందుకు తోడు? ఇంకా ఆవిడ ధైర్యం ఏంటండి, పీక్ తినేస్తుంది. అలాగని మీరు అనుకోవడం తప్పు. గోల్ పెడుతుంది ఆ సౌండ్స్ కి నాకు. ఉండట్లేదు మీకు, వెనకాతల నుంచి చేస్తుందండి ఇట్లా చేయలేసి. అసలు ఉండలేవా నువ్వు? కనీసం మర్యాద ఏం లేదా నీకు పెద్దవాళ్ళని? పోలేండి, ఆవిడకి ఇష్టం లేనప్పుడు మనకి ఆపేని పక్కన దిగిపోతాం. ఇష్టం లేదు కదా, ఆడుకుంటది. ఆవిడని ఇబ్బంది మనం పెట్టకూడదండి. ఇప్పుడు మీరు దిగిపోతే మీ వెనకనే వచ్చేస్తే మీకు ప్రాబ్లం అవుతుందండి బాబు. ఏం పర్వాలేదండి, మిమ్మల్ని వదిలి ఎవరి దగ్గరికి వెళ్ళడం. మీరంటే ప్రేమ అభిమానం అన్ని ఉన్నాయి. ఏమిటండి మెడది నొక్కేస్తుంది.
ఆవిడకి అభిమానం ఉన్నప్పుడు ఏమి నొక్కదండి. ఆవిడ మీతో ఉండాలని కోరుకుంటుంది. ఆవిడ చేయి తీరు ఒకసారి అది చేయి తీయండి, గట్టిగా తీయండి. అమ్మా అమ్మా ఆపండి, ఎందుకు ఆపండి, ఎందుకు ఆవిడకి ఇబ్బంది, రిస్క్ ఉండి కొంచెం తోడండి, సైడ్ కప్పినా ఆవిడని ఇబ్బంది పెట్టుకోండి. లెఫ్ట్ ఆవిడ ఇష్టం లేని పని మీరు చేయకూడదు. అమ్మా 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 లెఫ్ట్ సైడ్ ఆపండి. ఉండండి తోడు. ఆవిడకి ఇష్టం లేనప్పుడు ఉండకూడదండి, మీరు చేసే తప్పది. చేయి తీరపు అమ్మా అమ్మా ఎండి 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 రండి ఒకసారి. చేసిందంతా తమాసా. ఇదేంటి కెమెరా? యాక్చువల్లీ నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటాను, తెలియని కార్లు ఎక్కకూడదని. అంటే తెలియని కార్లు ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని భయపెడుతుంటాను అంతే. ఇదంతా నిజం కాదు, సరేనా? రండి, అక్కడ ఆ జంక్షన్ లో దించేస్తున్నా. నేను అక్కడ నోమెటల్ ఉంది కదా, అక్కడ దించేస్తాను. కెమెరా పెట్టారు, అది పెట్టారు, కెమెరా చూస్తున్నారు కానీ అక్కడ అది రికార్డింగ్ ఏమైనా తెలియదులేండి. అయితే త్రిబులర్ ప్రాంక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నేను జనాలకి త్రిబులర్ ప్రాంక్స్, మీకు మొబైల్ ఉంటే కొట్టండి. జనాలకి ఏం చెప్తానంటే, ఇలా తెలియని కార్లు ఎక్కితే మామూలుగా అయితే ఎలాంటి చేస్తానంటే, నీ కిడ్నీ కావాలి ఇది అది అనేసి చెప్పి భయపెడతాను. ఇలా తెలియని వెహికల్స్ ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని వీడియోలు అలా తీస్తాను అనమాట. అందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కకుండా ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి అని మాత్రమే చెప్తాను. మీరు చెప్పండి ఇక్కడ కెమెరాకి. తెలియని వెహికల్స్ ఎక్కొద్దు, వెళ్తే బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళండి. పక్కన పర్సన్ ఉన్నప్పుడు బాగుంటుంది. నలుగురు వెళ్ళే ఫ్యామిలీ వెహికల్ అయినా అన్న బస్సు డ్రైవర్ ఆర్టీసీ బస్సులో అయితే సురక్షితమైన, ఎవరు లేకపోయినా పర్లేదు, అంత సురక్షితంగా ఉంటుంది. ఇవన్నీ నిజంగా అనేసుకున్నాడు. నిజం చెప్పాలంటే నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఉంటారు కదా అలాగా. సార్ నేను డ్రైవర్ అండి, నేను అవి చూసాను. అవును, నాకు తెలుసు. భయపడలేదు కాబట్టి ఆవిడకి ఇష్టం లేని పని మీరు చేయకూడదు. ఈ సబ్స్క్రైబ్ త్రిబులర్ ప్రాంక్స్ అని చెప్పండి. సబ్స్క్రైబ్ త్రిబులర్ ప్రాంక్స్. మీకు మొబైల్ ఉందా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తీసి. మీ ప్రెజెంట్ నట్లేదా? ఓకే, ఎప్పుడైనా త్రిబులర్ ప్రాంక్స్ అని కొట్టండి, వీడియో వస్తుంది. ఇలాగే జనాలకి ఇన్ఫర్మేషన్ అంతే, తప్పలేదు. నేనేంటంటున్నా, అందుకే ఆవిడకి ఇష్టం లేని పని మనం చేయకూడదు అని. నాకు నవ్వు వచ్చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకున్నా. వీడియో మీరు చేస్తున్నారని మీకు తెలుసు కదా, ఇంకా ఎంకరేజ్ చేస్తాం కానీ ఎంకరేజ్ చేయకుండా ఉంటాం కదా. అలాగని భయపడే పని అయితే మనం చేయలేదు. అవును, దానికి ఇష్టం లేకుండా ఎందుకు ఉండడం కార్లో. గట్టి గిడిపించారు మేడం. మీరు ఎంతవరకు ఫిషింగ్ కార్ వెళ్తాను? లేదు, నేను ఎటు వెళ్ళను. అలాగ అడుగుతాను. ఇక్కడ యూటర్న్ అయిపోతుంది, మీకోసం ఇక్కడ వరకు వచ్చింది. కానీ తెలియనివాడు ఎక్కితే నిజంగా మీరు వేసే యాక్టింగ్కి జడిసిపోతాడు. అదే ఇంకోసారి తెలియని పల్లె ఎక్కడ అనమాట వీడియోలు చూసిన వాళ్ళే. పోనీ ఎక్కడ స్టాప్ ఎక్కడ ఉంటుంది? స్టాప్ మళ్ళీ కేజీ ఇచ్చే దాని ముందుకు వెళ్ళినా పర్లేదు. సరే ఆపలేను, ఇక్కడ ఆపేది ఏదో బస్ వస్తాయి కదా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, బాయ్. కొంతమంది మీరు డ్రైవర్ కాబట్టి అన్నీ తెలుసు, కొంతమందికి ఈ లాకులు తీయడం రాదు, సీట్ బెల్ట్ వేసుకొని రాదు, ఏంటి తెలియదు.